వెల్కమ్ టు మన టీవీ. విజయవాడలోని ఉండవల్లి నివాసంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా ఐటీ శాఖ మంత్రివర్యులు లోకేష్తో కర్నూలు జిల్లా అధ్యక్షుడు శ్రీ రామాంజనేయులు మరియు టీఎన్ఎస్ఎఫ్ జిల్లా నాయకులు చూడి శివమూర్తి, బోయతేజ, రమేష్, మునినాయుడు, ఆదూరు నియోజకవర్గ అధ్యక్ష కార్యదర్శులు బెస్త జయసూర్య, బల్లేకల్లు సూర్య, గణేష్, తిమ్మరాజు, రఘు తదితర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మంత్రివర్యులు నారా లోకేష్ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా, అక్రమ నిర్బంధాలు, అక్రమ కేసులు పెట్టినా విద్యార్థులు, యువత సమస్యలపై అల్లుపెరుగని పోరాటం చేసి చైతన్యపరిచి ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నారని, ముఖ్యంగా రాష్ట్రంలోనే కర్నూలు జిల్లా విద్యార్థి విభాగం అద్భుతంగా పనిచేశారని కొనియాడుతూ కర్నూలు జిల్లా టీఎన్ఎస్ఎఫ్ బృందాన్ని అభినందించారు. కర్నూలు జిల్లాలో ఎన్నడూ లేని విధంగా 5 సీట్లు రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యలను వివరించి ప్రస్తుత టీడీపీ ప్రభుత్వంలో విద్యార్థులు ఎటువంటి సమస్యలు లేకుండా ఉండేందుకు పరిష్కారాలు తీసుకుంటూ యువతకు ఉద్యోగ విప్లవం తెస్తూ ప్రజలందరికీ సుపరిపాలన అందించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో అగ్రగామిగా నిలిచేలా ప్రణాళికలు అమలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో పార్టీకి కష్టకాలంలో పనిచేసిన అందరికీ న్యాయం చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు.